ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ కూడా ఎంటర్ అవుతుందా? ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని పాకిస్తాన్ చాలాసార్లు ఖండించింది. ఇప్పటికి కూడా ఇరాన్పై దాడిని పాకిస్తాన్ ఖండిస్తుంది. కానీ అదే సమయంలో అమెరికాతో కూడా పాకిస్తాన్ కలిసి ఉంటుంది. ఇజ్రాయెల్ మాత్రం ఖండిస్తుంది, అమెరికా విషయంలో ఇంకో రకంగా ఉంటుంది. ఈ డబుల్ గేమ్ ఆడడం పాకిస్తాన్ కొత్తేమీ కాదు. ఇప్పుడు పాకిస్తాన్ ఇరాన్ పైకి యుద్ధానికి వస్తుందా అనే చర్చ నడుస్తుంది. ఎందుకు ఈ చర్చ జరుగుతుందంటే ఆల్రెడీ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ప్రకటించాడు, నేను మా ఇరానియన్ ఫారిన్ మినిస్టర్కి చెప్పాను, మీరు సౌదీ అరేబియా పైన దాడి చేయడం సరైంది కాదు అని. దానికి ఇరాన్ నుంచి వచ్చిన డిమాండ్ ఏంటంటే సౌదీ అరేబియా భూభాగము నుంచి ఇరాన్ పైన అటాక్ జరగకపోతే మేము దాడి చేయము అని ఇరాన్ చెప్పింది అని. మరి ఎందుకు సౌదీ అరేబియా విషయంలోనే పాకిస్తాన్ ఇరాన్తో మాట్లాడింది? ఇరాన్ ఒక సౌదీ అరేబియా మీద అటాక్ చేసిందా? మీకు యూఏఈ పైన చేసింది, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్ ఇన్ని దేశాలపైన అటాక్ చేసింది కదా. మరి సౌదీ అరేబియా తరఫునే పాకిస్తాన్ వకాలత పుచ్చుకొని ఇరాన్ను మందలించటానికి కారణం ఏంటి? దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య కాంప్రిహెన్సివ్ డిఫెన్స్ అగ్రిమెంట్ ఉంది, సమగ్రమైన రక్షణ ఒప్పందం ఉంది. ఇది నాటో తరహా ఒప్పందం. నాటో తరహా ఒప్పందం అంటే ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశము తనపై దాడి జరిగినట్టుగానే భావిస్తుంది. సో అంటే ఇప్పుడు సౌదీ అరేబియా పైన ఇరాన్ దాడి చేస్తుంది కనుక పాకిస్తాన్ ఇది తనపై దాడిగానే భావించాలి. అంతేకాదు ఈవెన్ పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రొటెక్షన్ కూడా సౌదీ అరేబియాకు ఉంటుంది అని పాకిస్తాన్ ప్రకటించింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఖతార్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత అరబ్ అండ్ ఇస్లామిక్ కంట్రీస్లో ఒక ఆలోచన మొదలైంది. ఇప్పటిదాకా అమెరికాతో మనం కలిసి ఉన్నాం కనుక ఇజ్రాయెల్ మనను ముట్టుకోదు, అమెరికాతో ఫైట్ చేసేటువంటి ఇరాన్, అలాగే సిరియా, అలాగే లెబనాన్, యమన్ వీటిపైనే ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది, మనం అమెరికా మిత్రులమే కదా, అందువల్ల ఇజ్రాయెల్ మనను ముట్టుకోదు అని అరబ్ దేశాలు భావించాయి. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్ ఇలాంటి దేశాలు. కానీ ఆ నమ్మకం పోయింది ఇజ్రాయెల్ దాడి వల్ల. అఫ్కోర్స్ తర్వాత నెతన్యాహు క్షమాపణ చెప్పినా, సో ఈ ఇజ్రాయెల్ కనుక దాడి చేస్తే అమెరికా తమ రక్షణకు రాదు అనే భావన ఎప్పుడైతే మొదలైందో సొంత రక్షణ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అందులో ప్రత్యేకంగా ఈజిప్ట్ రాజధానిలో 40 అరబ్ అండ్ ఇస్లామిక్ కంట్రీస్ సమావేశమై అరబ్ ఇస్లామిక్ నాటో ఏర్పాటు చేయాలి అని కూడా చర్చ జరిగింది. సో ఈ సమావేశంలో మీకు పాకిస్తాన్, తుర్కీలు కూడా పాల్గొన్నారు. సో ఇప్పుడు ఆ తర్వాత సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంది. ఎందుకంటే ఇరాన్ బలహీనపడ్డ తర్వాత ఇజ్రాయిల్కు అతిపెద్ద టార్గెట్ సౌదీ అరేబియా. ఎందుకంటే సౌదీ అరేబియా ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది, భారీగా డబ్బులున్న దేశం. అందువల్ల తమకు ఎప్పుడైనా ప్రమాదం అంటూ ఉంటే ఇరాన్ తర్వాత సౌదీ అరేబియా అనేది ఇజ్రాయిల్ అభిప్రాయం. ఇవాళటి వరకు ఇరాన్ ఉంది గనక ఇజ్రాయిల్ ఆధిపత్యానికి ఒక రకంగా చెక్గా ఉన్నాయి. అందుకే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశాలు ఇరాన్పై దాడి చేయొద్దనే ట్రంప్కి చెప్పాయి. కారణం ఏంటంటే ఇరాన్ ఈజ్ సర్వింగ్ ద బ్యాలెన్స్. అమెరికాకు అవసరం లేనిది ఇరాన్ ఈ అరబ్ దేశాలకు ఉపయోగపడుతుంది. అంటే తాము చేయలేని పనిని ఇజ్రాయెల్ కట్టడి చేయడంలో ఇరాన్ ఉపయోగపడుతుంది. అందువల్ల ఇరాన్తో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నా అట్లీస్ట్ ఇజ్రాయెల్ బ్యాలెన్స్ చేయడానికి ఇరాన్ ఉపయోగపడుతుంది కదా అని ఈ దేశాలు భావించాయి. కానీ ఇప్పుడు ఇరానే వీక్ అవుతున్న సమయంలో ఇక ఇజ్రాయెల్ నెక్స్ట్ అటాక్ మరి సౌదీకే ఉండవచ్చు. ఇది గమనించిన సౌదీ అరేబియా అమెరికాపై ఆధారపడితే లాభం లేదు, అమెరికా ఇజ్రాయెల్ మిత్ర దేశాలు కనుక తమ దారి తాము చూసుకోవాలి అని. ఎలాగైతే యూరోపియన్ కంట్రీస్ ఇప్పటిదాకా అమెరికాపై ఆధారపడ్డాయి, ఈ మధ్య చర్చ మొదలైంది వారిలో, అమెరికా మనకు అవసరం వస్తే రక్షణకు రాదు, రష్యా వాడు అటాక్ చేస్తే ఏమవుతుందో తెలియదు, అందువల్ల మన సంగతి మనం చూసుకోవాలని యూరోపియన్ యూనియన్లోని దేశాలు పెద్ద ఎత్తున డిఫెన్స్ పైన ఖర్చులు పెడుతున్నాయి, బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నాయి. సో సిమిలర్ ఆలోచన అరబ్ దేశాల్లో మొదలైంది. అందుకే సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక్కడ సౌదీ అరేబియా కొమ్మ పుష్కలంగా డబ్బు ఉంది,
పాకిస్తాన్కు డబ్బులు కావాలి. సౌదీ అరేబియాకు లేనిది పాకిస్తాన్కు ఉన్నది అణ్వాయుధాలు. తుర్కీ కూడా ఈ రెండు దేశాలతో కలుస్తుందని కూడా చర్చ వచ్చింది. అది కూడా కలిస్తే తుర్కీకి మిలిటరీ పవర్ కూడా ఉంది. సౌదీకి మనీ ఉంది, పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, తుర్కీకేమో మిలిటరీ పవర్ ఉంది. ఈ మూడు కలవాలని కూడా ఆలోచన వచ్చింది. అందువల్ల ఇలా పాకిస్తాన్ ఇరాన్తో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇరాన్ ఎందుకు హెచ్చరించాల్సి వచ్చిందంటే సౌదీ పాకిస్తాన్ల మధ్య ఉన్న ఒప్పందం. ఎందుకంటే ఇప్పటికే వాస్తవంగా ఇరాన్ ఈ గల్ఫ్ దేశాల చాలా దేశాల పైన దాడులు చేసిన లీస్ట్ అటాక్ సౌదీ పైన జరిగింది. ఇది కూడా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించాడు. ద లీస్ట్ అటాక్స్ సౌదీ పైనే జరిగాయి. కానీ ఆల్రెడీ కీలకమైన అటాక్ జరుగుతున్నాయి. సౌదీ బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ పైన ఇరాన్ మిసైల్ దాడి చేసింది. అలాగే రియాద్ సౌదీ అరేబియాలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం, అమెరికన్ ఎంబసీలో ఉన్న సిఐఏ హెడ్ క్వార్టర్స్ పైన అటాక్ చేశారు. సో అందువల్ల ఈ అటాక్స్ కనుక ఇలాగే ఇంటెన్సిఫై అయితే సరే బాగుండదు అని చెప్పి ఇరాన్ను పాకిస్తాన్ హెచ్చరించింది. అంటే ఈ పరిణామాలు చూస్తుంటే ఇజ్రాయిల్ వర్సెస్ ఇరాన్, అప్పుడు ఇరాన్ వైపు ఉన్న పాకిస్తాన్ ఇవాళ సౌదీ వర్సెస్ ఇరాన్గా మారితే సౌదీ అరేబియా వైపు ఉండి ఈ యుద్ధంలో ఇజ్రాయిల్ సరసన పోరాడుతుందా అనే చర్చ జరుగుతుంది. అంటే చూడండి పరిణామాలు ఎలా సంభవిస్తాయో. అదే జరిగితే భారతదేశం ఇజ్రాయిల్కి అనుకూలమే, పాకిస్తాన్ కూడా ఇజ్రాయిల్కి అనుకూలమే పరోక్షంగా. సో అందువల్ల మీకు ఉక్రెయిన్ వార్లో జరిగింది అదే కదా. ఉక్రెయిన్ వార్లో చైనా రష్యాకి అనుకూలమే, మనము రష్యాకి అనుకూల వైఖరి తీసుకున్నాం. ఇండియా చైనా కూడా ఉక్రెయిన్ వార్లో సేమ్ స్టాండ్ తీసుకుంది. సో రేపు ఇరాన్ విషయంలో కూడా ఇండియా పాకిస్తాన్ సేమ్ స్టాండ్ తీసుకునే రోజు వస్తుందా అనే అనుమానం కలుగుతుంది. పాకిస్తాన్ కనుక వార్లో ఎంటర్ అయితే ఒక కొత్త డైమెన్షన్ వస్తుంది ఇందులో. ఎందుకంటే ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ ఒక్కటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీ. అయితే మనకెందుకు ఇది ప్రమాదం అంటే పాకిస్తాన్ క్లౌడ్ పెరగడం ప్రమాదకరం. ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఆపరేషన్స్కు పాకిస్తాన్ కీలకం కావడంతో అమెరికా వద్ద పాకిస్తాన్ పలుకుబడి పెరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ ఈవెన్ ఈ ఇరాన్ వార్లో కూడా భాగస్వామి అయితే పాకిస్తాన్ క్లౌడ్ మరింతగా పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఆ రకంగా అది ఇండియాకు కూడా సవాల్గా మారవచ్చు.